నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ స్పందన. రచించిన వారు సిరి లాపల గారు. మానస, నిన్నే పిలుస్తుంటే పలకవు ఏమిటి? కనీసం తలుపు కూడా వేసుకోకుండా అంత పరిజ్ఞానంగా ఉన్నావెందుకని? అసలే ఈ మధ్య దొంగల భయం ఎక్కువగా ఉంది. నీకు ఒంట్లో బాగానే ఉంది కదా అంటూ స్నేహితురాలి చేయి పట్టుకుని కుదిపింది వనజ. వనజ, నీవెప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? మీ వారు పిల్లలు కులాసానేనా? ఎండనబడి వచ్చావు, ఉండు కాస్త మజ్జిగ తీసుకువస్తా అంటూ మనసులో చెలరేగే ఆలోచనకు స్వస్తి చెప్పి కళ్ళలో జారుతున్న కన్నీరు కనబడనీయకుండా తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్లి మొహం కడుక్కొని లేని ప్రశాంతతను మొహంలో కనబరుస్తూ మజ్జిగ గ్లాసు 2 పట్టుకుని వచ్చింది మానస. నేను బాగానే ఉన్నాను, కాని నీవు ఎందుకని అంత దిగులుగా కనిపిస్తున్నావు? మరేం లేదు వనజ, కాస్త తలనొప్పిగా ఉంటే అని నసిగింది మానస. మానస, నీకు అబద్ధం చెప్పడం కూడా చేతకాదులే, కాని నిజం చెప్పు, అసలు ఏం జరిగిందో. నా దగ్గర కూడా దాచేంత విషయం అయితే చెప్పకులే, కోపాన్ని ప్రదర్శించింది వనజ. వనజ, తల్లిదండ్రుల గుండెలపై కుంపటిలా ఉన్నామనుకుని ఊహలు దాటి వాస్తవాలు తెలియకముందే పిల్లలకు పెళ్లి ఎందుకు చేస్తారు? నాకు అయితే అర్థం కావడం లేదు. నీకైనా తెలిస్తే చెప్పవే. ఏమిటే మానస, అసలు నీకు ఏమైంది చెప్పు. ఇలాంటి ప్రశ్న వేస్తున్నావేమిటి? నీకు నిన్న మొన్న పెళ్లి కాలేదు, 5 సంవత్సరాలు అయింది. కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి? అవును, మరి ఎలా అడగాలో అర్థం కావడం లేదే వనజ అంటూ ఏకదాటిగా వస్తున్న కన్నీళ్లను ఆపే ప్రయత్నం కూడా చెయ్యకుండా వనజను పట్టుకుని చిన్నపిల్లలా ఏడవటం మొదలుపెట్టింది మానస. అసలు మానస ఎందుకు అలా ఏడుస్తుందో అర్థం కాకపోయినా మానస బాధంతా తగ్గే వరకు ప్రశ్నలు ఏమీ వేయకుండా అలాగే పట్టుకుంది వనజ. వనజ, పెళ్లికి ముందు మనం ఎన్నెన్ని కలలు కనేవాళ్లం. నాకు ఇలాంటి మొగుడు వస్తాడంటే, నీకు ఇలాంటి మొగుడు వస్తాడని, లేదంటే ఇద్దరం ఒకన్నే చేసుకుందామని అనుకుంటూ నవ్వుకునేవాళ్లం. గుర్తుందా నీకు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని, నవ్వుల్లో ముంచేస్తాడని, జీవితాన్ని సంతోషమయం చేస్తాడని. కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటే? దుబాయ్లో ఉన్నప్పుడు కనీసం నేను గుర్తురానే రానేమో, బ్యాంకులో డబ్బులు మాత్రం వేస్తాడు. ఇంటికి వచ్చిన ఆ 3 నెలలు నాతో మాట్లాడాలి అంటే అతనికి సమయం ఉండదు. ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరుతాడు. నా మాటలు నచ్చవు, నేను చేసిన ఏ పని కూడా నచ్చదు. ప్రతి పనిలోనూ వంకలు పెట్టడం, చీటికి మాటికి గొడవ పడటం, వీటన్నిటితో జీవితం మీద విరక్తి పుడుతుందే. చివరికి ఆ 3 నెలలు తను ఇంటికి రాకపోతే బాగున్ను అనిపిస్తుందే. నేను ఏం చెయ్యాలో నీవే చెప్పు. ఏమిటి మానస నీవు మాట్లాడుతున్నది? కాస్త ఆశ్చర్యంతో స్నేహితురాల్ని ప్రశ్నించింది వనజ. నీవు వింటున్నది అక్షరాల నిజం. పెళ్లి జరిగిన రోజు నుంచి కనీసం ఒక్కసారి కూడా బయటకు తీసుకువెళ్లలేదు సరికదా. కాసేపు నాతో సరదాగా గడిపిన క్షణాలే గుర్తులేవు. ఏదైనా మాట్లాడేటప్పుడు సమాధానం చెబితే తప్పు, అలా అని చెప్పకుండా మౌనంగా ఉన్నా తప్పే. మనసు బాధగా అనిపించి ఏదైనా చెప్పాలి అనుకున్నా హాయిగా తిని ఉండక ఎక్కడ లేని సమస్యలన్నీ నీకే వస్తున్నాయా అని అనగానే కళ్ళలో సుడులు తిరిగే కన్నీటిని కూడా కళ్ళల్లోనే అదిమి పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎలాగో అతని శరీరంలో కోరికలు చెలరేగిన కారణంగా 2 పిల్లలు పుట్టారు. చాలాసార్లు చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుని కూడా వెనుకడుగు వేసేదాన్ని. కళ్ళ ముందు ఉన్న పిల్లలను చూసి ఆ బాధంతా దిగమింగుకునేదాన్ని. ఇప్పుడు చెప్పు వనజ, నేను ఏం చెయ్యాలో? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నీవైనా చెప్పు. అది సరే, మరి మీ అమ్మా నాన్నలకు చెప్పాల్సింది కదా, ఏదో ఒక పరిష్కారం చూపించేవారు. ఇన్ని ఇబ్బందులు పడుతూ అతని దగ్గరే ఉండటం అవసరమా? విడాకులు తీసుకోవచ్చు కదా. చదువుకున్న దానివి, నీ కాళ్ల మీద నీవు నిలబడు. కొత్త జీవితానికి స్వాగతం చెప్పు మానస. అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి నా పెళ్లి చేశారు. ఇప్పుడు నా పరిస్థితి చెబితే వాళ్ళు బాధపడతారు. అదొక్కటే సమస్య కాదు, ఇంకా నా చెల్లెలు ఇంట్లో పెళ్లికి ఉన్నారు. వాళ్లకు నేను సమస్యగా మారకూడదు కదా. విడాకులు తీసుకుని బతికే ధైర్యం ఉన్నా బంధాలకు విలువ ఇచ్చే తత్వం నన్ను ఆ పని చెయ్యనివ్వడం లేదు. ఏదో ఒకరోజు మారకపోతాడా అని ఎదురు చూస్తున్నా అంటూ గుండెల్లో భారం కాస్త దిగినట్టు నిట్టూర్చింది మానస. సరే మానస, ఆలోచించు ఏం చెయ్యాలో. చాలా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్తా. మా వారు పిల్లలు వచ్చే వేళయింది అంటూ బయటకు నడిచింది వనజ. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. రాత్రి 11 అవుతున్నా మానసకు నిద్ర పట్టడం లేదు. ఇంతలో ఫోన్ రింగ్ అయితే బహుశా భర్త చేశాడేమో అని అనుకుంటూ ఫోన్ తీసి చూసింది. ఫోన్ చేసింది తన భర్త కాదు. ఓ 3 నెలల క్రితం అనుకోకుండా రాంగ్ నెంబర్ డైల్తో పరిచయమైన క్రిష్ ఫోన్ చేశాడు. హలో క్రిష్, ఏమిటి ఈ టైంలో ఫోన్ చేశావు అంటూ మనసులో బాధ తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ అడిగింది మానస. హాయ్ మానసి, ఊరికే చేశాను కానీ ఎందుకు ముభావంగా మాట్లాడుతున్నావు? భోజనం చేశావా? నీ మాటల్లో ఏదో తేడా ఉంది. నాకు తెలిసినంతవరకు నీవు మామూలుగా లేవు. ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది అంటూ అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఏది ఎలా ఉన్నా తిండి మీద అశ్రద్ధ చేయకూడదు.
అర్థమవుతున్నాయా నేను చెప్పే మాటలు అని అన్నాడు క్రిష్. ఆ మాటలు వింటున్న మానస కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇది సంతోషమో బాధో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా పెళ్లైన ఎన్ని సంవత్సరాల్లో కనీసం తను కూడా ఒక మనిషినే అని గుర్తించలేని భర్తతో పోలిస్తే క్రిష్ మాట్లాడే ప్రతి మాట మానస హృదయాన్ని తాకాయి. అంతే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగినదంతా చెప్పింది. అసలు నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు క్రిష్. హృదయంలో ఆవేదన ఎక్కువైనప్పుడే కదా ఇలా కన్నీళ్లు వచ్చేది. బాధను ఎవరితో అయినా పంచుకోవాలి అనిపించేది. అనవసరంగా నా బాధంతా వెళ్ళగక్కి నిన్ను విసిగిస్తున్నా. నన్ను మన్నించు క్రిష్. మానసి, అయ్యో ఎందుకలా ఏడుస్తున్నావు? ముందు ఏడుపు ఆపు ప్లీజ్. నేను చెప్పేది ముందు విను, తర్వాత నీ ఇష్టం సరేనా అంటూ సముదాయింపుగా అన్నాడు క్రిష్. చూడు మానసి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అందుకని ఇలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా చెప్పు? బహుశా నీవు చూసే ఉంటావు, చాలా మందికి ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఏ చెట్టు నీడను తలదాచుకుంటూ మనసు ఒప్పుకోకపోయినా అడుక్కుంటూ తమ జీవితాన్ని వెల్లదీస్తుంటారు. మరి వాళ్లతో పోలిస్తే నీకున్న సమస్య పెద్దదే కానే కాదు. నీకు చదువు సంస్కారంతో పాటు మంచి చెడుల గురించి బాగా తెలుసు. నీ జీవితాన్ని చక్కబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. కాని ఇలా అయితే ఎలా చెప్పు? క్రిష్ చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విన్న మానస కుదుటపడి నీవు చెప్పేది నిజమే కాని నా మనసు స్పందిస్తుంది. దానికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. మరి నన్ను ఏం చెయ్యమంటావో నీవే చెప్పు. మానసి, ఒక మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలా అని జీవితమే శూన్యమనుకుంటే ఎలా? నీకు ఎలా మనసు బాధ అనిపిస్తుందో, కన్నీళ్లు వస్తున్నాయో అలానే మీ వారికి కూడా ఉంటాయి. కాకపోతే అతను పుట్టి పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే మనుషుల ప్రభావం అతని ఆలోచనలు అలా తయారు చేసి ఉండవచ్చు కదా. మార్పు అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కాకపోతే అందుకు నీ పూర్తి ప్రయత్నం ఉండాలి. ఒకేసారి మార్పు రావడం జరగకపోయినా మెల్లమెల్లగా అతను మారుతాడు. నీ జీవితం సుఖవంతం అవుతుంది. అప్పుడు అందరికంటే నేనే ఎక్కువ సంతోషపడతాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సరే క్రిష్, నీ మాట కాదనను. అతన్ని మార్చే ప్రయత్నం మొదలు పెడతాను. ఎలాగూ రేపే లలిత్ వస్తున్నాడు. ఇక ఉంటాను. గుడ్ నైట్ అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే నిద్రలోకి జారిపోయింది మానస. లలిత్ రావడంతోనే మాధవి తండ్రిని చుట్టుముడుతూ అమ్మా అమ్మా నాన్నగారు వచ్చారు అంటూ గట్టిగా కేకలు వేశారు తల్లికి. మానస వచ్చేలోపే లలిత్ తన సామాన్లు గదిలో పెట్టి మౌనంగా బాత్రూంలో దూరాడు స్నానం చేద్దామని. లలిత్ గురించి తెలిసిన మానస తనను తాను సంభాళించుకుంటూ వంట చేస్తూ లలిత్ మనసు ఎలా మార్చాలా అని ఆలోచిస్తుంది. అవును, లలిత్కి పేపర్ పిచ్చి ఎక్కువ కదా. ఎక్కడ 4 అక్షరాలు కనిపించినా వదలడు. తనను మార్చాలి అంటే ఆ అక్షరాలని ఆయుధంగా వాడుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ సమస్యకు పరిష్కారం దొరికినట్టు హాయిగా ఊపిరి పీలుస్తూ భర్త వచ్చేలోపు తను అనుకున్న పని పూర్తి చేసి గుడికి వెళ్లిపోయింది మానస. స్నానం చేసి వచ్చిన లలిత్ పేపర్ తిరగవేశాడు. ఏదో గమ్మత్తైన సువాసన నాసికను మంత్రం వేసినట్టు అనిపిస్తే గులాబీ రంగు పేపర్ కళ్లను కట్టిపడేసి ఏదో కనికట్టు వేసినట్టు మునివేళ్లతో ఆ పేపర్ను తెరిచేలా చేసి అక్షరాల వెంట నయనాలు పరిగెత్తాయి. ముత్యాల్లాంటి అక్షరాలు. ఎవరబ్బా అని అనుకునేలోపే మై డియర్ హబ్బీ, ఏమిటి విచిత్రంగా చూస్తున్నారు? ఎప్పుడూ లేనిది ఈ ఉత్తరం ఏమిటానా? లేక ఎవరు రాశారానా? నేనే మీ అర్ధాంగిని. అవునండి, మీలో సగాన్ని. ఉత్తరం రాస్తున్నా. మరేం చెయ్యమంటారు? మీతో మరెన్నో తీయనైన కబుర్లు చెప్పాలి అని ఇన్నాళ్ళు ఎదురుచూశాను. కాని నా కోరిక తీరనేలేదు. అసలు మీ చిరునవ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటారో మీకు తెలుసా? నిజం నమ్మరా? ఒకే ఒక్కసారి ఆ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీకే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఇంతటి అందాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశానా అని మీరే బాధపడతారు. నాలో అందం నాకే తెలియలేదే అని విస్తుపోతారు. అలా అనిపించకపోతే నన్ను అడగండి. ప్రేమతో సదా మీ తోడును కోరుకునే మీ శ్రీమతి. ఆ ఉత్తరంతో పాటు నవ్వుతూ ఉన్న మానస ఫోటో వంక చూస్తూ అసలు కళ్ళు తిప్పుకోలేనంత అందమైన నా భార్యకి ఇన్నాళ్ళు ఎందుకు ఇంతటి మానసిక స్టోబ్ని కలిగించాను అని అనుకుంటూ అకస్మాత్తుగా కళ్ళు నుంచి జారే కన్నీరు తుడుచుకుంటూ మానస కోసం ఇల్లంతా వెతికాడు లలిత్. కాని మానస ఎక్కడా కనిపించలేదు. మానస ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని అనుకుంటూ మొదటిసారిగా సెల్ నుంచి మానసకు మెసేజ్ చేశాడు లలిత్. మై డియర్ మానస, నిజమే, ఇన్నాళ్ళు మూసుకున్న నా కళ్ళు నిజమైన నీ అందాన్ని చూడలేకపోయాయి. దయచేసి నన్ను క్షమించి ఎక్కడ ఉన్నా తొందరగా వచ్చి నీ ఈ ప్రేమదాసునిపై నీ ప్రేమ జల్లుని కురిపించు. నీతో చాలా చాలా కబుర్లు చెప్పాలి. ప్రేమతో నీ లలిత్. గుడిలో ఉన్న మానస పూజ అవ్వగానే తన సెల్కి లలిత్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి క్షణం పాటు షాక్కి గురైంది. ఇదంతా నిజమేనా లేక కలగంటున్నానా అని అనుకుంటూ తనను తాను గిల్లుకుంది.
నిజమే, లలిత్ మెసేజ్ చేశాడు, అది కూడా ప్రేమగా. ఆ భగవంతుని కృప, క్రిష్ ఇచ్చిన ధైర్యం, తన పట్టుదల ఫలించాయి అని అనుకుంటూ ఇంటికి వెళ్తూ క్రిష్కి ఫోన్ చేసింది మానస. హాయ్ మానసి, బాగున్నావా? నా మీద కోపం వచ్చిందా? ఏమిటి సంగతులు? హాయ్ క్రిష్, కోపమేమీ లేదు. నీవు నాకిచ్చిన ధైర్యంతో నా భర్తను మార్చుకున్నాను. ఈరోజు ఈ సంతోషానికి కారణం నీవే. నీపై ఇంకా అభిమానం పెరిగిందే కాని తగ్గలేదు. బహుశా నాకు అర్థమయ్యేలా చెప్పకుండా ఉండి ఉంటే దాని పరిణామము ఇంకోలా ఉండేది. నీవు అన్నట్లు నీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉన్నా నేనుగా కాకుండా నా వైవాహిక జీవితంలో అనుకోని అవాంతరాలు ఎన్నో తెచ్చుకునేదాన్ని. పెళ్లైన ఓ ఆడదాని మానసిక సున్నితత్వాన్ని, ఎటూ తేల్చుకోలేని చంచలతను అవకాశంగా చేసుకుని ఎందరో ఆడవాళ్లు జీవితాలను నాశనం చేస్తున్నారు. నిజంగా నీలాంటి స్వచ్ఛమైన చెలిమిని పంచే స్నేహితుని పొందటం నా అదృష్టమైతే, అదే అదృష్టం నా సంసారంలో పావులు కదిపి చక్కబెట్టేలా తర్పీదులు ఇచ్చిన నీ స్నేహం అమూల్యం. ఇక ఉంటాను. లలిత్ నా కోసం, లలిత్ ఇంట్లో ఎదురు చూస్తుంటాడు అంటూ ఇంటికి వెళ్ళింది మానస. మానసను చూడగానే అకస్మాత్తుగా తన కౌగిల్లో బంధించి ముద్దులతో ముంచేసి నన్ను క్షమించు మానస అని అంటున్న భర్తను చూస్తూ ఆలోచనలో పడింది. వనజ చిన్ననాటి స్నేహితురాలు అయినా సాటి స్త్రీ అయి ఉండి భర్తతో కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా అని చాలా మామూలుగా చెప్పేసింది. అలాంటిది ఏ సంబంధం లేకున్నా అనుకోకుండా పరిచయమైన క్రిష్ వివాహ బంధం గురించి, జీవితంలో కష్టసుఖాల గురించి ఎంత బాగా వివరించాడు. ఈ రోజు నా మనసు ఇంత ప్రశాంతంగా ఉంది అంటే అందుకు కారణం క్రిష్ మంచితనమే. భర్తలో వచ్చిన స్పందనకు సంతోషిస్తూ చిన్నపిల్లల భర్త గుండెల్లో ఒదిగిపోయింది మానస. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.